హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనము నెక్స్ట్ మరొక టాపిక్ గురించి నేర్చుకుందాం. ఏంటంటే భావోద్వేగ సిద్ధాంతాలు. ఉద్వేగ సిద్ధాంతాలు సాధారణ దృష్టి అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా ఉద్వేగ సిద్ధాంతాలు ఉద్వేగాలు ఏ విధంగా మనము అప్లై చేసుకుంటాము, ఉద్వేగాలు ఏ విధంగా ఉద్భవిస్తాయి, వ్యక్తుల లోపల వివిధ రకాల సంఘటనల ఆధారంగా ఏ విధంగా ఉద్భవిస్తాయి అనే వాటికి సంబంధించిన అంశాలంటే కొన్ని సిద్ధాంతాల ఆధారంగా ఇక్కడ మనం చర్చించడం అనేది జరుగుతుంది. ఉద్వేగ సిద్ధాంతాలు సాధారణ దృష్టి. ఉద్వేగాల యొక్క సాధారణ దృక్పథం అనేది కనుక మనం చూసినట్లయితే ఇది శాస్త్రీయ విశ్లేషణ కంటే రోజువారీ అనుభవాలు మరియు సహజమైన అవగాహన ఆధారంగా, వీటి మీద ఆధారపడి రోజువారీ అనుభవాలు మరియు సహజమైన అవగాహన ఆధారంగా ఉద్వేగాలను వివరించేవే ఉద్వేగ సిద్ధాంతాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రోజువారీ అనుభవాల ఆధారంగా మన లోపల ఉద్వేగాలన్నిటి కూడా ఉద్భవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ దృక్పథం అనేది ఉద్వేగాల గురించి అనేక రకాలైన కీలకమైన సూత్రాలను కూడా వివరించడం అనేది జరిగింది. ఏ రకమైన అంశాలంటే ఉద్వేగం అనేది ప్రతిచర్యగా ఉండడం అనేది జరుగుతుంది. ఉద్వేగము ప్రతిచర్యగా. ఉద్వేగాలు అనేవి కనుక మనం చూసినట్లయితే నిర్దిష్ట సంఘటనలు, పరిస్థితులు, అదేవిధంగా ఉద్దీపనలకు, వీటికి సంఘటనలు, పరిస్థితులకు ఆకస్మికంగా ప్రతిచర్యలుగా పరిగణించబడడం అనేది జరుగుతుంది. ఆకస్మికంగా ఏం పరిగణించబడితే ప్రతిచర్యలుగా పరిగణించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏం కావచ్చునంటే మనకు కొన్ని రకాల సందర్భాల్లో ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ కనుక ఎదురైనట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ కనుక అయినట్లయితే, ప్రమాదకరమైన సందర్భం ఎదురైనట్లయితే, ప్రమాదకరమైన జంతువు కనుక మనకు ఎదురైనట్లయితే ఏమవుతుందమ్మా? సడన్గా మనం రోడ్ పైన వెళ్తున్నాము, సడన్గా మనకు పులి కనుక కనిపించినట్లయితే ఏమవుతుంది? మన లోపల భయం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. భయం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్ వచ్చింది. అలాంటి సందర్భాల్లో శుభవార్త అయిన సందర్భంలో సంతోషం అనే ఉద్వేగం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మన ముందు జరిగే ప్రతిచర్యల మీద ఆధారపడి ఉద్వేగాలన్నింటినీ కూడా ఉద్భవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విలక్షణమైన భావాలు. విలక్షణమైన భావాలు విభిన్నమైన ఉద్వేగాలు వాటితో సంబంధం ఉన్న విభిన్నమైన భావాలను కూడా కలిగి ఉంటాయని కూడా ఇవి నమ్మడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలంటే విభిన్నమైన భావాల ఆధారంగా కూడా ఉద్వేగాలంటే కూడా ఉద్భవించడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉదాహరణకు ఏ రకమైన విచారం కలగడం కావచ్చును, కోపం రావడం కావచ్చును, ఉత్సాహం కలగడం కావచ్చును, ఈ విధంగా వీటన్నింటిని కూడా భిన్నమైన అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. భిన్నమైన ఉద్వేగాలుగా వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా బాహ్య సంఘటనలు, విలక్షణమైన భావాల ఆధారంగా ఉద్వేగాలంటే ఉద్భవిస్తాయి. అదేవిధంగా బాహ్య సంఘటనల నుండి కూడా ఉద్వేగాలన్నిటి కూడా ఉద్భవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలు అనేటివి కనుక మనం చూసినట్లయితే సాధారణంగా అంతర్గత ప్రక్రియల కంటే, వేటి గురించి? అంతర్గతమైన ప్రక్రియల కంటే బాహ్య సంఘటనలు లేదా పరిస్థితుల ద్వారా ప్రేరేపించడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలు అనేవి అంతర్గతంగా ఉండడానికంటే బాహ్యంగా ఎదురయ్యే సంఘటనలు కానీ పరిస్థితుల మీద ఆధారపడి ఇవి ప్రేరేపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ దృక్పథం అనేది ఉద్వేగ ప్రతిస్పందనలు పొందడంలో, ఉద్వేగ ప్రతిస్పందనలు ఏ విధంగా మనం పొందుతామో వాటి మీద ఆధారపడి ఆ పరిస్థితుల ఆ సిచ్యువేషన్లో ఎదురయ్యే కారకాల మీద ఆధారపడి కూడా ఉద్వేగాలు అనేటివి ఉద్భవిస్తాయని కూడా ఇది నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా వ్యక్తీకరణ ప్రవర్తనలు. వ్యక్తీకరణ ప్రవర్తన అంటే మనం వ్యక్తం చేసే బిహేవియర్ మీద ఆధారపడి కూడా ఉద్వేగాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ముఖ కవళికలు కావచ్చును, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్, శారీరక భాష కావచ్చును, అదేవిధంగా స్వరాలు కావచ్చును, సంజ్ఞలు వంటి గమనించదగిన ప్రవర్తనల ద్వారా కూడా మనం ఉద్వేగాలు అనేవి వ్యక్తీకరించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వ్యక్తీకరించబడే అంశాల ఆధారంగా, ముఖ కవళికలు కావచ్చును. ఒక వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికల మీద ఆధారపడి అతని యొక్క ఎమోషన్స్ సీరియస్గా ఉన్నాడా, లేదా నార్మల్గానే ఉన్నాడా, లేదా విచారంగా ఉన్నాడా అనేది కూడా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారు మాట్లాడే భాష మీద ఆధారపడి కూడా అతడు ఏ విధమైన సిచ్యువేషన్లో ఉన్నాడో మనము
చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉద్వేగాలన్నింటినీ కూడా ఆ విధంగా వ్యక్తీకరించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సబ్జెక్టివ్ అనుభవం ఏంటి, వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి కూడా ఉద్వేగాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలు అనేవి వ్యక్తిగత వివరణలు, నమ్మకాలు, అదేవిధంగా వ్యక్తిగత అంశాల మీద ఆధారపడి, వ్యక్తిగత వివరణలు, నమ్మకాలు, వ్యక్తిగత అంశాల ఆధారంగా ఒకే వ్యక్తికి కాకుండా వివిధ రకాలైన వ్యక్తికి కూడా అవి మారడానికి, వారికి ఎదురైన అనుభవాల మీద ఆధారపడి అవి ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సబ్జెక్టివ్ అంటే వారు పొందిన అనుభవం మీద ఆధారపడి ఉద్వేగాలు అంటే ఒక సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే ఒక వ్యక్తికి ఒక రకమైన ఎమోషన్స్ అనేవి రావచ్చును, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన ఎమోషన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ అందరికీ ఆ రకమైన సిచ్యువేషన్ ఒకే విధమైన ఎమోషన్స్ అనేవి రావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగకపోవచ్చును. ఒక వ్యక్తికి ఒక విషయం అనేది ఆనందంగా అనిపించినట్లయితే మరొక వ్యక్తికి అదే విషయం అనేది భయంగా అనిపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా పార్క్ కనుక వెళ్ళినప్పుడు అక్కడ వీల్స్ తిరిగే వీల్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కినప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఎంజాయ్ చేసి ఉండడం అనేది జరుగుతుంది అది తిరిగినప్పుడు. కొంతమంది అది తిరిగినప్పుడు భయాందోళనకు గురి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇద్దరు ఎక్కింది ఒకటే వీల్, కానీ ఒక వ్యక్తి దాని ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాడు, మరొక వ్యక్తి అదే సిచ్యువేషన్ని భయాందోళనకు గురి కావడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి ఉద్వేగాలు అనేటివి కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊహాజనిత ప్రతిస్పందనలు ఏంటి, కొన్ని రకాలైన అంశాలను ఊహాజనితంగా మనం ప్రతిస్పందించడం ద్వారా కూడా ఉద్వేగాలు అనేటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సంఘటనలు లేదా పరిస్థితులలో పరిస్థితులు చాలామంది వ్యక్తులలో ఏముంటుంది, నిర్దిష్ట ఉద్వేగాలు అనేటివి విశ్వసనీయంగా వెల్లడించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. నిర్దిష్ట ఉద్వేగాలను వారు వెల్లడించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఉదాహరణకు ఏంటి, ప్రశంసలు ఎదుర్కోవడం అనేది సాధారణంగా ఆనందానికి దారితీయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక విషయం ఏదైనా మనం సాధించినట్లయితే, ఎవరైనా మెచ్చుకున్నట్లయితే, ప్రశంసించినట్లయితే అది దాని నుంచి ఏం పొందుతాము, ఆనందాన్ని పొందడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇతరులకు కనుక మనం ఏదైనా హాని కనుక చేసినట్లయితే లేదా కోపం కనుక చేసినట్లయితే ఏమవుతుంది, విచారణ లేదా దుఃఖానికి దారి తీయడానికి కూడా అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగాలు అనేటి భవిష్యత్తులో లేదా మనం ఊహించబడే విషయాల మీద ఆధారపడి కూడా ఉద్వేగాలు అనేటివి కూడా ప్రేరేపించడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫంక్షనల్ పర్పస్, ఉద్వేగాలు అనేటి అనుకూలమైన విధులను కూడా ఇవి అందజేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా నమ్మడం అనేది జరుగుతుంది. వ్యక్తుల యొక్క సవాళ్ళకు వారు ప్రతిస్పందించినప్పుడు వాటికి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో కూడా, సామాజిక పరస్పర చర్యలాంటి కొనసాగుతున్న సందర్భంలో కూడా వారు వాటిని సమర్థవంతంగా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగాలు ఏంటి, పర్సనల్ పర్పస్ ఏంటి, ఫంక్షనల్ పర్పస్ అంటే అక్కడ ఎదురయ్యే సిచ్యువేషన్ మీద ఆధారపడి సానుకూలమైన విధులను కూడా అవి అందిస్తాయని కూడా వారు నమ్మడం అనేది జరుగుతుంది. ఇక్కడ వ్యక్తులు వారు ఎదుర్కొనే సవాళ్ళకు ప్రతిస్పందిస్తూ ఉండడం ద్వారా, వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ద్వారా వాటిని ప్రతికూల ఉద్వేగాలను కూడా సానుకూల ఉద్వేగాలుగా మలచుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగానికి సంబంధించి వివిధ రకాలైన మనోవైజ్ఞానికవేత్తలు వివిధ రకాలైన సిద్ధాంతాల ద్వారా వారు వివరించడం అనేది జరిగింది. దాంట్లో మనము ఇక్కడ జేమ్స్ లాంగ్ సిద్ధాంతాన్ని గురించి ఇక్కడ చర్చిద్దాం. ఏంటి జేమ్స్ లాంగ్ సిద్ధాంతం అనేది ఎప్పుడు అంటే 19వ శతాబ్దంలో, ఎన్నో శతాబ్దం అమ్మ, 19వ శతాబ్దం చివరలో, ఎప్పుడు 19వ శతాబ్దం చివరలో మనస్తత్వవేత్తలు ఎవరెవరు, విలియం జేమ్స్ మరియు శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి కార్ల్ లాంగే స్వతంత్రంగా ప్రతిపాదించబడిన ఉద్వేగ సిద్ధాంతమే జేమ్స్ లాంగే సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరెవరు, 19వ శతాబ్దంలో మనస్తత్వ శాస్త్రవేత్త అయినటువంటి విలియం జేమ్స్, శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి కార్ల్ లాంగ్, వీరు స్వతంత్రంగా ప్రతిపాదించబడిన ఉద్వేగాల యొక్క సిద్ధాంతమే ఏం సిద్ధాంతం, జేమ్స్ లాంగే సిద్ధాంతం. ఇది ఉద్దీపనలను శారీరక ప్రతిచర్యల నుండి, ఉద్దీపనలు అంటే ఎక్కడి నుంచి, శారీరక ప్రతిచర్యల నుండి ఉద్వేగాలు ఉత్పన్నం అవుతాయని ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అంటే మనము ఒక విషయాన్ని కనుక చూసినట్లయితే ముందుగా శారీరకపరమైన ప్రతిచర్యల ద్వారా
ఉద్వేగాలు అనేవి ప్రారంభం ఉత్పన్నం కావడానికి అవకాశం అనేది ఉంటుందని ఎవరు విలియం జేమ్స్ అండ్ కార్ల్ లాంగ్ ప్రతిపాదించబడిన ఈ సిద్ధాంతం ఆధారంగా వారు వివరించడం అనేది జరిగింది. జేమ్స్ లాంగ్ మరియు జేమ్స్ లాంగ్ ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇది క్రమమైన ప్రక్రియగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఉద్వేగాలు అనేవి ఒక క్రమమైన ప్రక్రియగా వ్యక్తుల లోపల సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందంట. ఈ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఉద్వేగాలు అనేవి ఏ విధంగా ఒక క్రమమైన ప్రక్రియ ఫలితంగా ఉద్వేగాలు అనేవి ఒక క్రమమైన ప్రక్రియ ఫలితంగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందంట. ఇక్కడ మొట్టమొదట శారీరక ప్రతిస్పందనలు అనేవి ఏంటి మొదట శారీరక ప్రతిస్పందన అనేటివి సంభవించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉద్వేగాలు అనేటి ఉద్వేగ అనుభవంలోకి అవి మారడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్గా శారీరకపరమైన ప్రతిస్పందనల ద్వారా ఏమవుతాయి ఉద్వేగాల అనుభవంలోకి అవి రావడానికి అవకాశం అనేది ఉంటుందని ఏ సిద్ధాంతం జేమ్స్ లాంగే సిద్ధాంతం అనేది తెలియడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే అడవులలో మనము ఏదైనా ఒక జంతువుని కనుక మనం సడన్గా చూసినట్లయితే ఏమవుతుంది ఫస్ట్గా మనకు శారీరక ప్రతిస్పందన అంటే ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏమవుతుంది శారీరక ప్రతిస్పందన అంటే ఇమీడియట్గా హృదయం స్పీడ్గా కొట్టుకోవడం కావచ్చును, లేదా బాడీలో చెమటలు రావడం కావచ్చును. ఈ విధమైన శారీరక ప్రతిస్పందన అనేటి ముందుగా ప్రారంభమయ్యి ఆ తర్వాత భయం యొక్క అనుభవానికి అది దారి తీయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే జంతువుని చూడగానే మనకు గుండె వేగంగా కొట్టుకోవచ్చును, లేదా చెమటలు రావచ్చును, అవునా. ఆ విధంగా ఏర్పడిన తర్వాత అది భయానికి గురి కావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉద్వేగాలుగా మార్చడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. ఇది ఒక క్రమమైన పద్ధతిలో జరగడం అనేది మనం గమనించవచ్చును. అదేవిధంగా పరదీయ అభిప్రాయం బాహ్య ఉద్దీపనలకు ప్రతిస్పందించే శరీరం యొక్క అవయవాలు వాటికి సంబంధించి కండరాల నుంచే వచ్చే ఇంద్రియ సంబంధమైన పరిపుష్టి ద్వారా వేటి నుంచి ఇంద్రియ సంబంధమైన పరిపుష్టి ద్వారా ఉద్వేగాలు వాటి యొక్క అనుభవం వాటి నుంచి వాటి యొక్క స్వభావం గురించి మెదడుకు అది ఒక సంకేతాన్ని అందజేస్తాయని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి మన శరీర ప్రతిస్పందనల ఆధారంగా బాహ్య ఉద్దీపనలకు ప్రతిస్పందించే శరీరం యొక్క అవయవాలు కావచ్చును, లేదా కండరాల నుంచి వచ్చే ఇంద్రియ సంబంధమైన పరిపుష్టి ద్వారా భావోద్వేగ అనుభవం యొక్క స్వభావం గురించి మెదడుకు ఇది తెలియజేయడం అనేది జరుగుతుందని ఈ సిద్ధాంతం సూచించడం అనేది జరుగుతుంది. అంటే శారీరకపరమైన అనుభవాల ద్వారా అందులో ఏర్పడే వివిధ రకాలైన సంఘటనలను ఎక్కడికి పంపిస్తుంది మెదడుకు పంపించడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వణుకుతున్న చేతులు కావచ్చును, మరియు హృదయ స్పందన అనేది దేనికి భయాన్ని అనుభవిస్తున్నట్లు అది అభిప్రాయాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా విభిన్న శరీర ధర్మ నమూనాలు ఏంటి విభిన్న శరీర ధర్మ నమూనాలు విభిన్న ఉద్వేగాలు అనేటి శరీరంలో విభిన్నపరమైన శారీరకపరమైన మార్పులతో కూడా సంబంధం అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి శరీరంలో విభిన్నమైన శారీరకపరమైన మార్పులలో కూడా సంబంధం అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ భయం అనేది పెరిగిన కొద్దీ ఏమవుతుందమ్మా హృదయ స్పందన రేట్ అనేది కూడా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ భయం అనేది ఇంకా అట్లనే కంటిన్యూ ఎక్కువ కనుక భయపడినట్లయితే ఏమవుతుంది ఎక్కువగా చెమటలు పట్టొచ్చును, హృదయ స్పందన అనేది కూడా చాలా ఎక్కువగా కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విభిన్న శరీర ధర్మ నమూనాల ఆధారంగా కూడా ఉద్వేగాలు అనేటివి కూడా ఏమవుతాయి ఉత్పన్నం కావడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది ఉద్రిక్తత కండరాలతో ముడిపడి ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ రకమైన ఉద్రిక్తత అనేది మన బాడీలో ఉండే నర్వ్ సిస్టమ్ మీద కూడా అది ప్రభావాన్ని కూడా చూపడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎమోషన్ డిఫరెన్షియేషన్స్ ఇక్కడ వ్యక్తులు అనుభవించే ఎమోషనల్ డిఫరెన్షియేషన్ వ్యక్తులు అనుభవించే నిర్దిష్ట శారీరక మార్పుల ఆధారంగా ఏ రకమైన నిర్దిష్టమైన శారీరకమైన మార్పుల ఆధారంగా ఉద్వేగాల మధ్య తేడాను కూడా గుర్తించగలమని ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. వీటి మధ్య వ్యక్తులు అనుభవించే నిర్దిష్టమైన శారీరక మార్పులు మరియు ఉద్వేగాల మధ్య ఏముంటుందమ్మా తేడా గుర్తించగలమని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగభరితమైన అనుభూతి అనేది కనుక మనం కలిగినప్పుడు మన కడుపులో కొంతవరకు అలజడి సృష్టించడం ఏంటి అరుదుగా అనిపించడం
లేదా కోపం అనేది రావడం, కోపం వచ్చేసి పిడికిలు బిగించడం, ఈ రకమైన సంఘటనలు అనేవి కూడా మనం చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎమోషనల్ డిఫరెన్షియేషన్ అనేది కూడా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువగా భయాందోళనలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, కోపంగా ఉన్నప్పుడు ఒక్కోసారి పిడికిలు బిగించి పళ్ళు కొరకడం వంటి ఉద్వేగపరమైన అంశాలు అనేవి కూడా మనం ఇక్కడ గమనించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాగ్నిటివ్ ఇంటర్ప్రిటేషన్, సంజ్ఞానాత్మక వ్యాఖ్యానం. ఏంటి కాగ్నిటివ్ ఇంటర్ప్రిటేషన్? సంజ్ఞానాత్మక వ్యాఖ్యానం. ఇక్కడ శారీరక ప్రతిస్పందనలు అదేవిధంగా ఉద్వేగ అనుభవాలు అనేవి ప్రారంభిస్తున్నప్పుడు ఉద్వేగ ప్రతిస్పందన రూపొందించడంలో, దేన్ని రూపొందించడంలో? ఉద్వేగ ప్రతిస్పందన రూపొందించడంలో సంజ్ఞానాత్మక ప్రక్రియలు కూడా ప్రముఖమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. అంటే మనము ఉద్వేగాలు అనేవి వ్యక్తం చేస్తున్న సందర్భంలో కాగ్నిటివ్ ప్రాసెసెస్ అనేటివి కూడా ఇక్కడ కీలకమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఆ సిచ్యువేషన్కి సంబంధించిన అవగాహన, దానికి సంబంధించిన జ్ఞాపక శక్తి, వివిధ రకాల అంశాలు వంటివి, వివరణ వంటివి కూడా ఇందులో నిమగ్నం కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి శారీరక ప్రతిస్పందనలు మరియు ఉద్వేగ అనుభవాలను మనము వ్యక్తపరుస్తున్నప్పుడు సంజ్ఞానాత్మక ప్రక్రియల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం అనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి శారీరక ప్రతిస్పందనలు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, అదేవిధంగా వాటిని ఏ విధంగా అంచనా వేస్తాడు అనే వాటికి సంబంధించిన అంశాలను కూడా ఈ ఉద్వేగాల ద్వారా మనము అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. వాటిని సంజ్ఞానాత్మక వ్యాఖ్యానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగాలను మనం అర్థం చేసుకోవడంలోనూ వాటిని వ్యక్తపరచడంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఏవి? సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనేవి కూడా చాలా ప్రముఖమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం అనేది తెలియడం అనేది జరుగుతుంది. దీనిపైన, ఈ సిద్ధాంతం పైన కొన్ని రకాలైన విమర్శలు అనేవి కూడా మనం ఇక్కడ గమనించవచ్చును. సమ్ టైప్ ఆఫ్ క్రిటిసైజ్. ఏ రకమైన? సబ్జెక్టివ్ అనుభవం అంటే వ్యక్తిగత మానసిక ప్రతిస్పందనలు అనేటివి. మానసిక ప్రతిస్పందనను రూపొందించడంలో సంజ్ఞానాత్మక మదింపు అదేవిధంగా ఆత్మాశ్రయత అనుభవం అనేటి వాటి యొక్క పాత్ర అనేది కూడా విస్మరించడం అనేది జరుగుతుందంట. ఈ సిద్ధాంతంలో ఎక్కువగా మానసిక ప్రతిస్పందనలను రూపొందించడంలో వీటిని సంజ్ఞానాత్మక మదింపు మరియు ఆత్మాశ్రయత అనుభవం యొక్క పాత్రను ఇవి పూర్తిగా విస్మరించడం అనేది జరుగుతుంది. వేటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది? మళ్ళీ ఈ సిద్ధాంతం అనేది కనుక చూసినట్లయితే శారీరక ప్రతిస్పందనలపై ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. దేని మీద దృష్టి కేంద్రీకరిస్తుందమ్మా? శారీరక ప్రతిస్పందనలపైనే ఎక్కువగా ఇది దృష్టి కేంద్రీకరించడం అనేది కూడా మనం దీంట్లో గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగాలను ఇది సరళీకృతం చేస్తుందని కూడా చాలా విమర్శలు అనేవి కూడా దీనిపైన రావడం అనేది జరుగుతుంది. ఏంటి? ఉద్వేగాలను ఎక్కువగా ఈ సిద్ధాంతం అనేది ఉద్వేగాలను చాలా అతి సరళీకృతం చేయడం అనేది జరుగుతుందని కూడా వివిధ రకాలైన వ్యక్తులు దీన్ని ఏం చేశారు? విమర్శించడం అనేది జరిగింది. అదేవిధంగా సమకాలీన అవగాహన, అదేవిధంగా కెనన్ బార్డ్ సిద్ధాంతము మరియు స్ట్రచర్ సింగర్ సిద్ధాంతం. ఎవరు? కెనన్ బార్డ్ సిద్ధాంతము అదేవిధంగా స్ట్రచర్ సింగర్ సిద్ధాంతం వంటి ఈ రకమైన సిద్ధాంతాలు అనేటి సమకాలీన సిద్ధాంతాలు భావోద్వేగ అనుభవాల గురించి చాలా ఎక్కువగా సరైన సమగ్రమైన వివరణ అందించడానికి సంజ్ఞానాత్మక శారీరక భావాలను ఇవి ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. ఏ సిద్ధాంతాలు? కెనన్ బార్డ్ సిద్ధాంతము అదేవిధంగా స్ట్రచర్ సింగర్ సిద్ధాంతాలు అనేవి సమకాలీన సిద్ధాంతాలు. ఆ రకమైన సమకాలీన సిద్ధాంతాలు ఏంటి? భావోద్వేగ అనుభవాల గురించి మరియు సమగ్రమైన వివరణ అందించడానికి సంజ్ఞానాత్మక మరియు శారీరక భావాలను ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. కానీ ఇందులో ఈ సిద్ధాంతంలో కొన్ని రకాల పరిమితులు ఉన్నప్పటికీ జేమ్స్ లాంగ్ సిద్ధాంతం అనేది భావోద్వేగాల అధ్యయనంలో ఒక ప్రముఖమైన సిద్ధాంతంగా చారిత్రకమైన మైలురాయిని కూడా ఇది సూచించడం అనేది జరిగింది. దీనిపైన కొన్ని రకాల పరిమితులు ఉన్నప్పటికీ కూడా జేమ్స్ లాంగే సిద్ధాంతం ద్వారా ఏంటి? ఉద్వేగాలు అధ్యయనం చేయడంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతంగా కూడా ఇది చారిత్రకపరమైన మైలురాయిగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది శారీరక ప్రతిస్పందనలు ఉద్వేగాల అనుభవాల మధ్య సిద్ధాంతం అనేది వేటిని వ్యక్తీకరిస్తుందమ్మా? శారీరక ప్రతిస్పందనలు అదేవిధంగా ఉద్వేగ అనుభవాల మధ్య పరస్పర అనుసంధానాన్ని ఇది వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. వేటి మధ్య? శారీరక ప్రతిస్పందనలు మరియు ఉద్వేగ అనుభవాల మధ్య పరస్పర ప్రతిచర్యలను ఇది
అనుసంధానించి వాటిని వ్యక్తీకరించడానికి సంబంధించిందని ఏమంటాము, జేమ్స్ లారీ సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కెనన్ బార్డ్ సిద్ధాంతం. సెకండ్ వన్ ఏంటి, కెనన్ బార్డ్ సిద్ధాంతం. ఇవి 20వ శతాబ్దంలో వాల్టన్ కెనన్ మరియు ఫిలిప్ బార్డ్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ఎవరెవరమ్మా, 20వ శతాబ్దంలో ఎవరెవరు, వాల్టర్ కెనన్ మరియు ఫిలిప్ బార్డ్ ప్రతిపాదించబడిన సిద్ధాంతాన్ని కెనన్ బార్డ్ సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. జేమ్స్ లాంగే సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఇది అందించడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్న జేమ్స్ లాంగ్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ అనుభవాలను, దృక్పథాన్ని ఇది అందించడం అనేది జరుగుతుంది. ఈ సిద్ధాంతంలోని కొన్ని ప్రధాన సూత్రాలను కనుక మనం చూసినట్లయితే, సమ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఏకకాల ప్రక్రియ ఏంటి, ఏకకాల ప్రక్రియ, శారీరక ప్రతిస్పందనలు అంటే ఉద్వేగాల ముందు ఉంటాయని ఎవరు, జేమ్స్ లాంగే సిద్ధాంతం వలె కాకుండా ఏంటి, శారీరక ప్రతిస్పందనలు వేటి ముందు, ఉద్వేగాలు ముందుంటాయని జేమ్స్ లాంగే సిద్ధాంతం వలె కాకుండా కెనన్ బార్డ్ సిద్ధాంతం శారీరక ఉద్వేగం మరియు ఉద్వేగ అనుభవాల ఉద్దీపనకు ప్రతిస్పందనగా ఏకకాలంలో స్వతంత్రంగా సంభవిస్తుందని సూచించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అది ముందుగా ఇది వెనుకగా కాకుండా ఏ విధంగా శారీరక ఉద్వేగము మరియు ఉద్వేగ అనుభవము ఉద్దీపనకు ప్రతిస్పందనగా ఒకే కాలంలో ఏకకాలంలో స్వతంత్రంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ ఏకకాల ప్రక్రియ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగాలు అంటే ఉద్వేగించాల్సి వచ్చిన సందర్భంలో శారీరక ప్రతిస్పందనలు ముందుగా వచ్చేసి భావోద్వేగ అనుభవం అనేది తర్వాత ఏర్పడడానికి అవకాశం అనేది ఉండడం అనేది కాకుండా ఏంటి, ఇక్కడ కెనన్ బార్డ్ ప్రకారం శారీరక ఉద్వేగం మరియు ఉద్వేగ అనుభవము ఉద్దీపనకు ప్రతిస్పందనగా ఏ విధంగా జరుగుతుంది, ఏకకాలంలో స్వతంత్రంగా సంభవిస్తుందని ఇది సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా థాలమిక్ ఇన్వాల్వ్మెంట్, ఇది థాలమిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యంగా ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో శారీరక ప్రతిస్పందనలు మరియు ఉద్వేగ అనుభవాలు దేన్ని ప్రాసెస్ చేయడంలో, ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో ఏంటేంటి, శారీరక ప్రతిస్పందనలను మరియు ఉద్వేగ అనుభవాలు రెండింటినీ ఏకకాలంలో ప్రేరేపించడంలో మెదడు నిర్మాణం అయినటువంటి థాలమస్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ రెండింటి మధ్య ప్రాసెస్ కొనసాగించడంలో మెదడుకు సంబంధించిన నిర్మాణంలో థాలమస్ అనేది చాలా ప్రముఖమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కెనన్ బార్డ్ సిద్ధాంతం ప్రకారం ఇంద్రియ సమాచారం థాలమస్కు ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడికి ఇంద్రియ సమాచారం అనేది దేనికి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది, థాలమస్కు ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడికి, దాని యొక్క స్వయం ప్రతిపత్తి మరియు నాడీ వ్యవస్థ రెండింటికి ఒకే సమయంలో సంకేతాలు అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడికి, కార్టెక్స్కు అంటే ఉద్వేగ అనుభవానికి మరియు స్వయం ప్రతిపత్తికి సంబంధించిన నాడీ వ్యవస్థకు, ఈ రెండింటికి కూడా ఒకే సమయంలో సంకేతాలను పంపించడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాన్ స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ ఉద్వేగం అంటే నాన్ స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ భౌతికపరమైన ఉద్వేగం. ఈ భౌతికపరమైన ఉద్వేగం అనేది, భౌతికపరమైన ఉద్వేగం అంటే ఏమొస్తాయి, మళ్ళీ హృదయ స్పందన పెరగడం కావచ్చును, లేదా చెమటలు పట్టడం కావచ్చును, ఇవన్నీ కూడా భౌతిక స్పందన ఉద్వేగాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ భౌతిక స్పందన ఉద్వేగం అనేది నిర్దిష్టమైనవిగా ఉండడం అనేది జరగదు మరియు విస్తృతమైన ఉద్వేగ అనుభవాలను కలిగి ఉండగలవని కెనన్ బార్డ్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఏంటి, ఉద్వేగాలు ఏంటి, ఒక నిర్దిష్టమైనవి కావు. ఏ రకమైన ఉద్వేగాలు, భౌతిక ఉద్వేగాలు అంటే నిర్దిష్టమైనవి కావు మరియు విస్తృతమైన భావోద్వేగ అనుభవాలను కలిగి ఉండగలవని కెనన్ మరియు బార్డ్ వాదించడం అనేది జరిగింది. జేమ్స్ లాంగే సిద్ధాంతానికి విరుద్ధంగా జేమ్స్ లాంగే సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, శారీరక ప్రతిస్పందనలు ముందుగా ఏర్పడి తర్వాత భావోద్వేగ అనుభవాలు అనేవి తర్వాత ఏర్పడతాయని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా ఒకే శారీరక ఉద్వేగం, ఏ రకమైన ఒకే శారీరక ఉద్వేగం భావోద్వేగ స్థితులకు లోనవుతుందని కూడా వారు ప్రతిపాదించడం అనేది జరిగింది. ఒకే శారీరక ఉద్వేగం మరియు భావోద్వేగ స్థితులకు లోనవుతుందని కూడా ఇది వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఉద్వేగాల స్వతంత్రత.
ఉద్వేగాలు అనేటి శారీరక ఉద్వేగం యొక్క నిర్దిష్ట నమూనాలపై ఆధారపడి ఉండవని ఈ సిద్ధాంతం సూచించడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలు అంటే దేని మీద ఆధారపడి ఉండవు, శారీరక ఉద్వేగం యొక్క నిర్దిష్ట నమూనాలపై ఇది ఆధారపడి ఉండడం అనేది జరగదు. ఇది శారీరక ప్రతిస్పందనలను అర్థం చేసుకొని దానికి ఇచ్చే సంజ్ఞానాత్మక నిర్మాణాల ఆధారంగా అది అందించబడే గ్రహణ ప్రక్రియలపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అంటే శారీరక ప్రతిస్పందనలు ఒకదాని మీద నిర్దిష్టమైన అంశాల మీద మాత్రమే ఆధారపడి ఉండడం వంటివి కాకుండా దాని ద్వారా సంజ్ఞానాత్మక ప్రక్రియలు ఏమేమి జరుగుతున్నాయి, దాంట్లో దాని యొక్క గ్రహణ ప్రక్రియలపై ఆధారపడి ఉద్వేగాలు అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనిపైన కూడా ఈ సిద్ధాంతం పైన కూడా కొన్ని రకాలైన విమర్శలు అనేవి కూడా ఉండడం అనేది జరిగింది. ఏంటంటే కెన్వార్డ్ సిద్ధాంతం అనేది జేమ్స్ లాంగే సిద్ధాంతానికి సంబంధించిన విలువైన విమర్శలు కూడా అందించడం అనేది జరిగింది. ఇందులో భావోద్వేగ ప్రక్రియలలో మెదడు యొక్క పాత్రను ఎక్కువగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ భావోద్వేగ ప్రక్రియలో వేటి యొక్క పాత్ర, మెదడు యొక్క పాత్రను ఎక్కువగా హైలైట్ చేసింది. అదేవిధంగా స్కాచర్ సింగర్ సిద్ధాంతం వంటి సమకాలీన సిద్ధాంతాలు భావోద్వేగాల అవగాహనలో సంజ్ఞానాత్మక అంచనా మరియు సామాజిక అంశాలను మరింతగా సమగ్రపరచడం అనేది జరిగింది. వేటినమ్మా సంజ్ఞానాత్మక అంచనాలను మరియు సాంకేతిక అంశాలను ఎక్కువగా సమగ్రపరచడం అనేది జరిగిందని కూడా ఈ సమకాలీన సిద్ధాంతాలు అనేవి కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ థియరీ క్రియాశీల సిద్ధాంతం. ఏంటి నెక్స్ట్ థియరీ? క్రియాశీల సిద్ధాంతం. క్రియాశీల సిద్ధాంతం అనేది ప్రేరణ మరియు ఉద్వేగ సిద్ధాంతం అని కూడా దీన్ని పిలువడం అనేది జరుగుతుంది. క్రియాశీల సిద్ధాంతాన్ని ప్రేరణ మరియు ఉద్వేగ సిద్ధాంతం అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉద్వేగ ప్రవర్తన మరియు ఉద్వేగ అనుభవాలు ఏంటంటే ఉద్వేగ ప్రవర్తన మరియు ఉద్వేగ అనుభవాలను నడిపించే శారీరక ఉద్వేగం యొక్క ఫలితంగా దీన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. వేటి ఉద్వేగాలు మరియు ఉద్వేగ అనుభవాలను నడిపించే ఒక శారీరక ఉద్వేగం యొక్క ఫలితంగా కూడా ఏ సిద్ధాంతాన్ని? క్రియాశీల సిద్ధాంతాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిద్ధాంతాన్ని కనుక మనం చూసినట్లయితే ఉద్వేగ స్థాయిలు, ఉద్వేగ యొక్క తీవ్రత మరియు నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపైన ఈ సిద్ధాంతం అనేది ఎక్కువగా దృష్టి అనేది కూడా కేంద్రీకరించడం అనేది జరిగింది. అంటే ఉద్వేగాల స్థాయిలు, ఉద్వేగాల యొక్క తీవ్రత మరియు నాణ్యతను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే దాని మీద ఈ సిద్ధాంతం అనేది కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలను కనుక మనం చూసినట్లయితే క్రియాశీల సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలను కనుక మనం చూసినట్లయితే ఉద్వేగ స్థాయిలు. ఏంటి ఉద్వేగ స్థాయిలు? క్రియాశీల సిద్ధాంతం అనేది ముఖ్యంగా ఉద్వేగం యొక్క పాత్రను ఇది నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ఉద్వేగం యొక్క పాత్రను నొక్కి చెప్తుంది. అదేవిధంగా ఇది చురుకుదనం లేదా సంసిద్ధత యొక్క శారీరక మానసిక స్థితిని కూడా ఇది సూచించడం అనేది జరుగుతుంది. దేని యొక్క చురుకుదనము మరియు సంసిద్ధత యొక్క శారీరక మరియు మానసిక స్థితిని కూడా ఇది సూచించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉద్వేగాలు అనేవి ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మారడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది అనే వాటికి సంబంధించిన అంశాల గురించి కూడా ఇది చర్చించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉద్వేగం అనేది తక్కువ స్థాయి నుండి అధిక స్థాయి వరకు ఉంటుందని కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఉద్వేగం అనేది ఏ స్థాయి నుంచి అమ్మా? ఉద్వేగ స్థాయి అనేది తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇది తెలియడం అనేది జరుగుతుంది. దీనికి అనుగుణంగానే ఉద్వేగ అనుభవాలు కావచ్చును, ఉద్వేగ ప్రవర్తనలు కావచ్చును ప్రభావితం చేయబడతాయని కూడా తెలియడం అనేది జరుగుతుంది. వాటిని ఉద్వేగ స్థాయిలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగాలు అంటే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటి యొక్క తీవ్రత అనేది కూడా ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుకూలంగానే ఉద్వేగ అనుభవాలు కావచ్చును, ఉద్వేగ ప్రవర్తనలను కావచ్చును ఇది ప్రభావితం చేయడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సరైన ఉద్వేగం ఏంటి? ఉద్వేగం యొక్క పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే వ్యక్తుల యొక్క వారికి ఎదురైన అనుభవాలను కనుక మనం చూసినట్లయితే వ్యక్తుల యొక్క పరిస్థితి వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి మారుతూ ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగం అనేది సరైన స్థాయిలో నిర్వహించడానికి ఇది ప్రయత్నించడం అనేది జరుగుతుంది.
ఉద్వేగాలను ఏ స్థాయిలో సరైన స్థాయిలో నిర్వర్తించడానికి ఇవి ప్రయత్నిస్తుండడం అనేది జరుగుతుంది. ప్రయత్నిస్తూ ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం అనేది తెలియడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చాలా బోరింగ్గా లేదా చాలా సవాలుగా ఉండే కార్యకలాపాలు కనుక మనం చూసినట్లయితే ఏంటి చాలా మనం ఏదైనా బోరింగ్గా టైంపాస్ కాలేని సందర్భంలో కనుక మనం చూసినట్లయితే లేదా ఏదైనా ఒక ఛాలెంజింగ్గా వర్క్ చేయాల్సి వచ్చిన సందర్భంలో కనుక మనం చూసినట్లయితే ఆ రకమైన సిచ్యువేషన్స్ అనేవి అసౌకర్యానికి దారి తీయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి యొక్క సరైన ఉద్వేగ స్థాయి అనేది ఆ వ్యక్తికి సరిపోయే కార్యకలాపాలను సానుకూల భావోద్వేగ అనుభవాలకు అది దారి తీయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సరైన స్థాయిల ఆధారంగా ఉద్వేగాలన్నిటి కూడా మనము ఏ విధంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది, సానుకూలమైన భావోద్వేగాలుగా కూడా వాటిని మలుచుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎమోషనల్ ఇంటెన్సిటీ, ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది ఏం తెలియజేస్తుందంటే ఈ సిద్ధాంతం అనేది ప్రేరణ యొక్క అధిక స్థాయి నుండి క్రియాశీల సిద్ధాంతం అనేది ప్రేరణ యొక్క అధిక స్థాయి నుండి తీవ్రమైన ఉద్వేగాలతో ముడిపడి ఉంటాయని కూడా ఇది ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. వీటితో తీవ్రమైన ఉద్వేగాలతో ముడిపడి ఉంటాయని కూడా ఇది ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే మితమైన ఉద్వేగ స్థాయిలో ఉన్నప్పుడు ఉత్సాహం యొక్క భావనకు కూడా అది దారి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. అది అధిక ఉద్వేగానికి కనుక మనం గురైనట్లయితే కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కూడా అది దారి తీయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి ఎమోషనల్ ఇంటెన్సిటీ మీద ఆధారపడి ఎమోషన్స్ అనేవి అవి పాజిటివ్గా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటి నుండి మనము నెగిటివ్గా మలుచుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చును. అదేవిధంగా ప్రవర్తనాపరమైన చిక్కులు ఉద్వేగం అనేది వాటి యొక్క స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అంశాలను కనుక మనం చూసినట్లయితే, సహాయపడే కార్యకలాపాలను కనుక మనం చూసినట్లయితే వ్యక్తులను ఉత్తేజపరిచే మరియు ప్రేరేపించే ప్రవర్తనను కూడా ఇది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తులను ఉత్తేజపరిచే ప్రభావితం చేయబడే పరిస్థితులను కార్యకలాపాలను కూడా వాటికి సంబంధించిన ప్రవర్తనను కూడా ఇది ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ఉద్వేగ స్థితి ఆధారంగా మనం ఉత్తేజితులు కనుక అయినట్లయితే లేదా ప్రశాంతవంతమైన కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవడంలోనూ లేదా వాటిని ఇంకా అభివృద్ధి పరచుకోవడంలో భావోద్వేగ అనుభవాలు నిర్వహించడంలో ఇది సహాయపడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక సిచ్యువేషన్ని మనము ఉత్సాహభరితంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఉత్సాహభరితంగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే, వాటిని ప్రశాంతంగా మనం మార్చుకోవాలి అనుకున్నట్లయితే మన ఉద్వేగ అనుభవాలను నిర్వహించడంలో కూడా ఇది సహాయపడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగత వ్యత్యాసాలు ఉద్వేగాలు అనేటి వ్యక్తిగత లక్షణాలు వారికి ఏర్పడే గత అనుభవాల మీద ఆధారపడి వారు జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాలైన కారకాల మీద ఆధారపడి సరైన ఉద్రేక స్థాయిలు లేదా ఉద్వేగ ప్రతిస్పందనలుగా మారడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తిగత లక్షణాలు, వారికి ఎదురైన అనుభవాలు, అదేవిధంగా జీవితకాల ఆధారంగా వారికి ఎదురైన విషయాల మీద ఆధారపడి వాటి ద్వారా ఎమోషన్స్ అనేవి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఉద్రేక స్థాయిలు అనేవి కూడా సరైన విధంగా మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం, క్రియాశీల సిద్ధాంతం అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కొంతమందిని కనుక మనం చూసినట్లయితే, ఒక విషయాన్ని వారు చేసే పనులను కనుక మనం చూసినట్లయితే అధిక ఉద్వేగ స్థాయిని కోరుకోవడం అనేది జరుగుతుంది. మరికొందరు కనుక చూసినట్లయితే అదే సిచ్యువేషన్ను తక్కువ ఉద్వేగ స్థాయిని వారు కోరుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకే రకమైన సిచ్యువేషన్ని డిఫరెంట్ టైప్స్గా కూడా వారు అనుభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అది దేని మీద ఆధారపడి, వారి వ్యక్తిగత లక్షణాల మీద ఆధారపడి కావచ్చును, వారికి ఎదురయ్యే అనుభవాల మీద ఆధారపడి కావచ్చును, వారి జీవితకాల అనుభవాల మీద ఆధారపడి కావచ్చును, వారు ఒక విషయానికి సంబంధించి సంతోషము లేదా దుఃఖం అనేది కూడా వారు పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వారికి ఎదురయ్యే కార్యకలాపాల మీద కూడా ఆధారపడి ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అన్వయాలు, అప్లికేషన్స్. ఉద్వేగాలు అనేటి వాటి యొక్క ఉద్వేగ స్థాయిలు మరియు పనితీరు మరియు ప్రేరణ మీద ఆధారపడి, వాటి యొక్క స్థాయి, వారి యొక్క పనితీరు, వాటి యొక్క ప్రేరణ మీద ఆధారపడి ఎలా ప్రభావితం చేస్తాయి
అనే దాని మీద ఆధారపడి కొన్ని రకాలైన సిచ్యువేషన్స్లలో వివిధ రకాలైన సైకాలజీలో కావచ్చును, లేదా స్పోర్ట్స్ సైకాలజీలో కావచ్చును, లేదా ఎడ్యుకేషన్ సహా వివిధ రకాలైన రంగాలలో వీటిని ఈ క్రియాశీల సిద్ధాంతం అనేది కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ సైకాలజీలో మనం వాటిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చును, స్పోర్ట్స్ సైకాలజీలో ఉపయోగించుకోవచ్చును, అదేవిధంగా ఎడ్యుకేషన్లో వీటిని ఉపయోగించుకుంటూ ఉండడం ద్వారా వివిధ రకాలైన సందర్భాల్లో మనం ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే వాటికి సంబంధించిన అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగం యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏంటి? నెక్స్ట్ థియరీ ఉద్వేగం యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఉద్వేగ నిర్మాణము మరియు అనుభవంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఇది నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి ఈ సిద్ధాంతం అనేది? ఉద్వేగాల నిర్మాణము మరియు అనుభవంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఇది నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బాహ్య ఉద్దీపనలకు లేదా శారీరక ప్రతిస్పందనలకు, వీటికి బాహ్య ఉద్దీపనలకు శారీరక ప్రతిస్పందనలకు ప్రతిచర్యగా కాకుండా వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు ఎలా గ్రహిస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు అనే దాని ద్వారా ఉద్వేగాలు ప్రభావితమవుతాయని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే శారీరక ప్రతిస్పందనల మీద ఆధారపడి కాకుండా వ్యక్తులకు ఎదురయ్యే సంఘటనలు ఆధారంగా వాటిని ఏ విధంగా గ్రహిస్తారు, వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే వాటి మీద ఆధారపడి ఉద్వేగాలు ప్రభావితం అవుతాయని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సిద్ధాంతంలో కొన్ని రకాలైన ముఖ్య సూత్రాలను కనుక మనం గమనించినట్లయితే, సంజ్ఞానాత్మక అంచనా ఏంటమ్మా? కాగ్నిటివ్ అప్రైజల్ ఏంటి? సంజ్ఞానాత్మక అంచనా. ఉద్వేగాలు అనేటి సంజ్ఞానాత్మక మదింపు ద్వారా రూపొందించబడడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. ఏంటి? ఉద్వేగాలు అనేటి సంజ్ఞానాత్మక మదింపు ద్వారా రూపొందించబడతాయని కూడా ఇది తెలియడం అనేది జరుగుతుంది. ఇది పరిస్థితి లేదా సంఘటన యొక్క దీని యొక్క పరిస్థితి లేదా సంఘటన యొక్క వ్యక్తిగత ప్రాముఖ్యతను కూడా ఇది మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? సంఘటన లేదా వ్యక్తిగత ప్రాముఖ్యతను కూడా ఏం చేస్తుంది? ఇది మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. వ్యక్తులు వారి యొక్క లక్ష్యాలనేటి లేదా లక్ష్యాలనేటి ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, వాటికి అనుకూలంగా ఏ విధమైన అనుభవాలు వారు ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా వాటి శ్రేయస్సుకు ఒక పరిస్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చడానికి లేదా హానికరంగా, బెదిరింపుగా, సవాలుగా కూడా మార్చడానికి, అసంబద్ధంగా ఉండడం అనేది జరుగుతుందని కూడా ఇవి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎదురయ్యే సిచ్యువేషన్ అనేది వ్యక్తుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా వాటికి నెగిటివ్గా ఉన్నాయా అనేది కూడా అంచనా వేయడానికి సంజ్ఞానాత్మక అంచనా అనేది కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందులో 2 దశల ప్రక్రియ అనేది ఇక్కడ మనం చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం ఉద్వేగాలు అనేటి 2 దశల ప్రక్రియలు అనేటి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటేంటి? ప్రాథమిక అంచనా. ఫస్ట్ ఏంటి? ప్రాథమిక అంచనా. సెకండ్ వన్ ద్వితీయ అంచనా, సెకండరీ అంచనా, ప్రాథమిక అంచనా. ఇక్కడ ప్రాథమిక అంచనా కనుక మనం చూసినట్లయితే వ్యక్తిగత లక్ష్యాలు శ్రేయస్సుపై ఎక్కువగా ఇది దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. దేనిపైనమ్మా? వ్యక్తిగత లక్ష్యాలు మరియు శ్రేయస్సుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి దానిపైనే ఎక్కువగా ప్రభావితం చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఉద్వేగాల యొక్క ప్రభావాన్ని నిర్ణయించడానికి కూడా ఆ పరిస్థితులను కూడా ఇది మూల్యాంకనం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? ఆ పరిస్థితులను కూడా ఇది మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇవి సానుకూలంగా మారొచ్చును, కొన్ని సందర్భాల్లో అది ప్రతికూలంగా మారడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా సెకండరీ అంచనా. సెకండరీ అంచనా కనుక మనం చూసినట్లయితే ఇది ప్రాథమిక అంచనా తర్వాత ఏంటి? ప్రైమరీ అప్రైజల్ తర్వాత, ప్రాథమిక అంచనా తర్వాత వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితులు లేదా ప్రభావం యొక్క సామర్థ్యాన్ని, వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితులు వాటి యొక్క ప్రభావం యొక్క సామర్థ్యాన్ని కూడా ఇవి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ మూల్యాంకనం అనేది ముఖ్యంగా నిర్దిష్ట భావోద్వేగ ప్రతిస్పందన అనేది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. దీన్ని నిర్దిష్ట భావోద్వేగ ప్రతిస్పందనను కూడా ఇది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తుల లోపల ఉండే ప్రవర్తనాపరమైన అంశాలు కావచ్చును లేదా మానసిక ప్రతిస్పందన అనేటి ఏ విధంగా
సిద్ధపడుతుందో కూడా ఇవి నిర్ణయించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మానసిక ప్రతిస్పందనలు కావచ్చును, భావోద్వేగాలకు వీరు ఏ విధంగా సిద్ధం కావడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సెకండరీ ద్వితీయ అంచనాల ఆధారంగా కూడా మనం చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్వేగాల భేదం. ఇక్కడ ఉద్వేగాలు అంటే విభిన్నమైన ఉద్వేగాలు ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటి యొక్క అంచనాల మీద ఆధారపడి వాటి యొక్క విభిన్న నమూనాల నుండి కూడా ఇవి ఉత్పన్నం కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది కూడా సూచించడం అనేది జరుగుతుంది. వీటి మీద ఉద్వేగాలు అనేటి విభిన్నమైన ఉద్వేగాల మీద ఆధారపడి విభిన్న నమూనాల నుండి అదేవిధంగా అవి ఉద్భవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది విభిన్న ఉద్వేగాల అనుభవాల నుండి అవి ఉద్భవించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒక పరిస్థితి అనేది కనుక మనం ఎదుర్కొంటున్నప్పుడు అన్యాయానికి సంబంధించిన విషయం అనేది కనుక ఉన్నట్లయితే దాన్ని అంచనా వేయడం వల్ల కోపము అనేది కూడా మనకు సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో కొంతవరకు భయాందోళనకు గురయ్యే సిచ్యువేషన్ కావచ్చును, లేదా బెదిరింపుకు సంబంధించిన అంశాలను కూడా మనం అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎదురయ్యే సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి మనము దానికి అనుగుణంగా ఉండే విధంగా ఏం వేయవచ్చును, ఉద్వేగాలను కూడా మనం అంచనా వేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చును. అదేవిధంగా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, సబ్జెక్టివ్ అనుభవం. ఉద్వేగం అనేది వ్యక్తుల మధ్య వివరణలు మరియు నమ్మకాలు, వారికి గత అనుభవాలు మరియు సాంస్కృతిక నిబంధనల ఆధారంగా ఉద్వేగాలు వ్యక్తుల మధ్య వేటికి వివరణలు కావచ్చును, నమ్మకాలు కావచ్చును, అనుభవాలు మరియు సాంస్కృతిక నిబంధనల ఆధారంగా అవి మారుతూ ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకే రకమైన సంఘటన వివిధ రకాలైన వ్యక్తులలో సంజ్ఞానాత్మక అంచనాలు అనేటివి కూడా విభిన్న ప్రతిస్పందనలను కూడా వారు పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకే రకమైన సంజ్ఞానాత్మక అంచనా అనేది విభిన్నమైన వ్యక్తులలో కూడా విభిన్న రకాలైన అనుభవాలు ఉద్వేగాలు అనేటివి కూడా ప్రేరేపించే విధంగా చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది అని కూడా ఇది సిద్ధాంతం అనేది కూడా తెలియడం అనేది జరుగుతుంది. అనే విధంగా ఎమోషనల్ రెగ్యులేషన్. ఎమోషనల్ రెగ్యులేషన్ ముఖ్యంగా సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది ఉద్వేగాలను నియంత్రించడంలోనూ అదేవిధంగా సంజ్ఞానాత్మక ప్రక్రియల పాత్రను ఇది ఎక్కువగా నొక్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఉద్వేగాలను నియంత్రించడంలో వీటి యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది, సంజ్ఞానాత్మక ప్రక్రియల యొక్క పాత్ర అనేది కూడా ఎక్కువగా ఉంటుందని కూడా ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది కూడా తెలియడం అనేది జరుగుతుంది. వ్యక్తులు ఎదుర్కొనే అనుభవాల మీద ఆధారపడి కావచ్చును, వారు పరిశీలించబడే అంశాల మీద ఆధారపడి కావచ్చును, వాటి యొక్క వివరణల మీద ఆధారపడి కావచ్చును, మనము మన యొక్క ఉద్వేగాలు అనేటివి కూడా ఆధారపడి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అక్కడ సంజ్ఞానాత్మక ప్రక్రియల ఆధారంగా వారు వాటిని ఉపయోగించడం ద్వారా ఉద్వేగాలు అనేటివి కూడా ఉద్భవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా వీరు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా అప్లికేషన్. ఈ రకమైన ఉద్వేగాలను మనం ఎక్కడ అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుందంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతాలను మానసికపరమైన చికిత్సలు చేసిన సందర్భంలో ఆ వ్యక్తికి సంబంధించిన సంజ్ఞానాత్మక అంచనాల ఆధారంగా మనం మానసిక చికిత్సలు అందించవచ్చును. అదేవిధంగా ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ మేధస్సుకు శిక్షణ అనేది ఇస్తున్న సందర్భంలో మనము ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఆధారంగా సంజ్ఞానాత్మక అంచనా ఆధారంగా వారిని మనం అర్థం చేసుకొని వాటికి అనుకూలంగా ఉండే విధంగా వారికి సంబంధించిన ఉద్వేగాలను మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగం యొక్క సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం. మరొక సిద్ధాంతం ఉద్వేగం యొక్క సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం. ముఖ్యంగా సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం అనేది 1960 మరియు 70లలో మనస్తత్వవేత్తలైనటువంటి రిచర్డ్ లాజరస్ ప్రతిపాదించబడిన థియరీ ఆఫ్ ఎమోషన్. ఎవరు? మనస్తత్వవేత్త అయినటువంటి రిచర్డ్ లాజరస్ ప్రతిపాదించబడిన థియరీ ఆఫ్ ఎమోషన్స్, అదేవిధంగా సంజ్ఞానాత్మక ప్రక్రియలు, కాగ్నిటివ్ ప్రాసెసెస్, అనుభవం, అదేవిధంగా భావోద్వేగాల అనుభవం మరియు వ్యక్తీకరణలు ఎలా ప్రభావితం చేస్తాయో నొక్కి చెప్పే ఒక ప్రముఖమైన సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ సిద్ధాంతం? సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం అనేది దేనికి సంబంధించి? థియరీ ఆఫ్ ఎమోషన్స్, అదేవిధంగా కాగ్నిటివ్ ప్రాసెసెస్, అదేవిధంగా ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా
వ్యక్తీకరణలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అనే దానికి సంబంధించి నొక్కి చెప్పడానికి సంబంధించిన సిద్ధాంతంగా కూడా దీన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలను కనుక మనం చూసినట్లయితే మదింపు ప్రక్రియ, ఇక్కడ ఉద్వేగాలు అనేటి సంజ్ఞానాత్మక మదింపుల ఫలితంగా ఉంటాయని కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. దీని ఫలితంగా సంజ్ఞానాత్మక మదింపుల ఫలితంగా ఉంటాయని, ఒక పరిస్థితి లేదా సంఘటన దానికి వ్యక్తి ఎక్కువగా ప్రాముఖ్యత, లక్ష్యాలకు సంబంధించిన ఔచిత్యము మరియు శ్రేయస్సుకు సంబంధించిన చిక్కుల ఆధారంగా మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి సంజ్ఞానాత్మక ఫలితాల మీద ఆధారపడి వ్యక్తుల యొక్క లక్ష్యాలు వ్యక్తిగత ప్రాముఖ్యత మీద ఆధారపడి అవి ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక అంచనా, ఇది పరిస్థితి యొక్క ప్రాముఖ్యత మరియు సంభావ్యత మీద ఆధారపడి అది నిర్ణయించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రాథమిక అంచనా ఒక పరిస్థితి యొక్క ప్రాముఖ్యతను బట్టి, అదేవిధంగా దాని యొక్క సంభావ్యత ప్రభావాన్ని నిర్ణయించడానికి ప్రాథమిక మూల్యాంకనము అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాథమిక అంచనా అనేది ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చును, లేదా కోరికలు కావచ్చును, విలువలకు సంబంధించి పరిస్థితిని అంచనా వేయడం ద్వారా దాన్ని వర్గీకరించడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియజేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కనుక చూసినట్లయితే అసంబద్ధము, నిరాపయమైన పాజిటివ్, అదేవిధంగా ఒత్తిడితో కూడిన అంశాలు అనేవి ఇందులో పొందుపరచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండరీ అప్రైజల్ ద్వితీయపరమైన అంచనా, ప్రాథమిక అంచనా తర్వాత వ్యక్తులు ద్వితీయ అంచనాలో నిమగ్నమై ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా తెలియడం అనేది జరుగుతుంది. దీంట్లో కనుక మనం చూసినట్లయితే వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సంబంధించిన అంశాలు అనేవి దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ మదింపు మూల్యాంకనంలో ఎక్కువగా ప్రముఖమైన పాత్రను కూడా ఇది పోషించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏముంటాయి, నియంత్రణ కావచ్చును, అదేవిధంగా భవిష్యత్తు అంచనాలు కావచ్చును ఇందులో ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎమోషనల్ రెస్పాన్సెస్ సంజ్ఞానాత్మక అంచనా అనేది ఈ సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం యొక్క ఫలితం ఆధారంగానే ఉద్వేగాలు తలెత్తడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా విభిన్న ఉద్వేగాలేంటి విభిన్న ప్రతిస్పందనలు వివిధ అంచనాల నమూనాలతో సంబంధాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందని కూడా ఇది తెలియడం అనేది జరుగుతుంది. అంటే విభిన్నమైన ఉద్వేగాలు, విభిన్నమైన ఆలోచనలు సంజ్ఞానాత్మక ఆలోచనలు కోపం కావచ్చును, భయం కావచ్చును, విచారం కావచ్చును, ఈ రకమైన ఆలోచనల మధ్య ఆ రకమైన నమూనాలతో సంబంధాన్ని కలిగి ఉండి అనుసంధానించబడడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇది తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగతమైన వ్యత్యాసాలు వ్యక్తిగతమైన లక్షణాలు, గత అనుభవాలు, నమ్మకాలు, సాంస్కృతికమైన విలువలు, అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఏ రకమైన వ్యక్తిగత లక్షణాలు కలిగి ఉన్నాయి, అతడు ఏ రకమైన అనుభవాలు కలిగి ఉన్నాడు, ఏ రకమైన నమ్మకాలు కలిగి ఉన్నాడు, ఏ రకమైన సాంస్కృతికపరమైన అంశాలను కలిగి ఉన్నాడు, వాటి ఆధారంగానే వ్యక్తిగత వ్యత్యాసాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటిని సంజ్ఞానాత్మక అంచనాలు ప్రభావితం చేయడానికి, వాటి ఆధారంగానే సంజ్ఞానాత్మక అంచనాలు అనేవి కూడా ప్రభావితం కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అంటే వ్యక్తుల లోపల ఒకే రకమైన అనుభవం అనేది ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క సంజ్ఞానాత్మక అంచనాల మీద ఆధారపడి వారి యొక్క లక్ష్యాలు కావచ్చును, లేదా గత అనుభవాలు కావచ్చును, వాటి ఆధారంగా ఉద్వేగాలు అనేవి కూడా ప్రేరేపించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎమోషన్ రెగ్యులేషన్ వ్యక్తుల యొక్క పరిస్థితిని పునర్పరిశీలించడము, వాటి నుండి వారు ఎదుర్కొనే వివరణలను మార్చడం కావచ్చును, లేదా సమస్య పరిష్కారము వంటి అంశాల ఆధారంగా సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగించడం వంటి వాటికి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈ ఎమోషన్ రెగ్యులేషన్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎమోషన్స్ను మనం నియంత్రించుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఈ రకమైన అంశాలను కూడా మనం నియంత్రించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ సిద్ధాంతం తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్స్, ఈ సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం అనేది కనుక మనం చూసినట్లయితే ఒత్తిడి నిర్వహణకు, మానసిక చికిత్సలకు మనం ఒత్తిడిని నిర్వహించుకోవాల్సి వచ్చిన సందర్భంలోనూ, అదేవిధంగా మానసిక పరమైన చికిత్సలను
నిర్వహించాల్సి వచ్చిన సందర్భంలో కావచ్చును, భావోద్వేగ మేధస్సుకు శిక్షణ వంటి రంగాలలో కూడా దీన్ని మనం ఉపయోగించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం ఉపయోగించి ఇక్కడ నేర్చుకున్న విషయాల ఆధారంగా ఒక వ్యక్తికి సంబంధించి ఒత్తిడిని ఏ విధంగా మనం నిర్వహించవచ్చును, మానసికపరమైన చికిత్సలను మనం అంచనా వేయడంలో కావచ్చును, ఉద్వేగపరమైన భావోద్వేగపరమైన మేధస్సుకు శిక్షణ ఇవ్వాల్సి వచ్చిన సందర్భంలో ఇది ఎక్కువగా మనం ఉపయోగించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దానితో పాటు సంజ్ఞానాత్మక అంచనాలను అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తికి సంబంధించి సంజ్ఞానాత్మక అంచనాలను అర్థం చేసుకోవడము మరియు సవరించడం ద్వారా వ్యక్తుల యొక్క భావోద్వేగ స్థితిస్థాపకతను కూడా మనము మెరుగుపరచడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి భావోద్వేగ స్థితిస్థాపకతను మెరుగుపరచవచ్చును, ఒత్తిడిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చేయవచ్చును. ఏంటి ఒత్తిడిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చును, వారి యొక్క మొత్తం మానసిక మేధస్సును కూడా ఇవి మెరుగుపరచడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒత్తిడికి గురైన వ్యక్తి ఆ ఒత్తిడి నుండి ఏ విధంగా బహిర్గతం అయ్యే విధంగా చేయొచ్చును, ఒత్తిడిని ఏ విధంగా వారు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చును, అదేవిధంగా మానసిక మేధస్సుకు ఏ రకమైన శిక్ష అనేది ఇవ్వచ్చును అనేదాన్ని మనము ఈ సంజ్ఞానాత్మక అంచనా సిద్ధాంతం ఆధారంగా మనము వారికి సరైన ఒత్తిడి మరియు అదేవిధంగా మానసిక చికిత్సలను కూడా మెరుగుపరిచే విధంగా కూడా మనం చేయడానికి ఇది ఉపయోగపడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉద్వేగానికి సంబంధించిన సిద్ధాంతాలను మనం ఇప్పటివరకు చర్చించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.